సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రీసెంట్గా జరిగింది. ఆ వర్ధంతి జరిగిన సందర్భంగా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లేని తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ అనే దాని మీద కొంత చర్చ జరిగింది. అంటే రాజశేఖర్ రెడ్డి 2004కి మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు దయనీయంగా ఉంది. రాజశేఖర రెడ్డి పరిస్థితి కూడా చాలా దయనీయంగానే ఉంది. ఎందుకంటే ఆయన ఆర్థిక స్థితిగతులు కానీ ఇప్పుడు రాజకీయంగా చూస్తే కూడా ఇప్పుడు పెద్దగా చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 30 ఏళ్ళుగా ఆయన రకరకాలుగా పార్టీలో ఇబ్బందులు పడి ఒక అవకాశం అంటే ఆయన చేతికి పార్టీ పగ్గాలు అందిన పరిస్థితి. అంటే ఒక అవకాశం, ఒక సవాలు రెండింటిని ఆయన స్వీకరించి 2004లో ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే అధికారంలో తీసుకురావడంలో కూడా ఎలా అప్పటికి దాదాపుగా అందరూ ఇందిరాగాంధీని మర్చిపోయారు. ఇందిరాగాంధీని బ్రాండింగ్ మళ్ళీ రీబ్రాండింగ్ చేసి ఇందిరా రాజ్యం అని చెప్పేసి ఆయన ఒక స్లోగన్ తీసుకుని సంక్షేమ పథకాలు అన్నిటికీ సంబంధించిన సంక్షేమ పథకాలు, వ్యవసాయదారులు, ఈ అట్టడుగు వర్గాల సంక్షేమం ఇట్లాంటి అంశాలన్నీ ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చారు. అట్లాగే ఉచిత విద్యుత్ అప్పటి వరకు చంద్రబాబు నాయుడు తన విద్యుత్ సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు విధానాలతోటి విద్యుత్ ఛార్జీలు పెరగటం మీద వామపక్షాలు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ వామపక్షాలు కలిసి చేసిన విద్యుత్ ఉద్యమం, ఈ సంస్కరణల వ్యతిరేక ఉద్యమం ఇవన్నీ కూడా ఆయనకి బాగా కలిసి వచ్చినాయి. ఈ వామపక్షాలతో కోఆర్డినేషన్ చేసుకుని కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చి అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ అట్లాగే పరిపాలనకు సంబంధించి కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, అట్లాగే ఇంజనీరింగ్ పిల్లలకి ఫీజులు కట్టడం, ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇట్లాంటివి చేయటం ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకి ఆయన బాగా చేరువయ్యారు. అంటే అంతకుముందు ఆయనకి ఒక ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యం ఉన్నా సరే, తను చాలా మొండాడు అని చెప్పేసి పేరున్నా సరే, ఆయన ఒక దయార్థ హృదయానికి సంబంధించిన చాలా కథనాలు బయటకు వచ్చాయి. అంటే చాలామంది తమ అనుభవాలు చెప్పారు. ఆయన పర్సనల్గా కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ వైజ్గా కానీ ఏదైనా సమస్య ఉంటే ఎలా స్పందించారు అనేది. అట్లాగే అధికారులతో కూడా ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు తరహాలో పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు, భారీ కాన్ఫరెన్సులు లేదంటే చర్చలు పెట్టడం ఇవన్నీ కాకుండా సింపుల్గా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఆయన జోక్యం అంటే ఒక మంచి పని చేయాలి అంటే దానికి అధికారులకు స్వేచ్ఛ ఇవ్వటం. అంటే పరిపాలనలో ఇప్పుడు చంద్రబాబు తను ఒక అడ్మినిస్ట్రేషన్ మీద తనకు పట్టుంది కాబట్టి ప్రతి విషయాన్ని సాగలాగి అధికారులతో కాన్ఫరెన్స్లో అయిన పెట్టి విసిగించేవాడు అనేది ఆయనకి పేరుంది. అట్లా కాకుండా రాజశేఖర రెడ్డి ఒక సరళమైన పద్ధతిలో జనరంజకమైన పాలన అందించాడు. చాలా పాపులర్ లీడర్గా కొద్ది కాలంలోనే ఆయన వెలుగొందారు. రెండోసారి ఎలక్షన్స్లో ఆయన గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మరణించిన తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ అనేది కుదురుకోలేదు. 2 రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని దాదాపుగా ఆయన కంట్రోల్ చేశారు. కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. కేవలం రాజశేఖర రెడ్డి మరణాంతరమే ఇప్పుడు ఆ ఉద్యమం వచ్చింది. రాష్ట్రం అంటే ఆయన తర్వాత సీఎం పదవిని చేపట్టిన రోసయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళేమి పెద్ద కాంగ్రెస్ని రివైవ్ చేయటం కానీ చేయలేకపోయారు. ఈలోగానే తెలంగాణ ఉద్యమం రావటము, ఆ తెలంగాణ ఉద్యమానికి ఉధృతికి ఇప్పుడు సోనియా గాంధీ కూడా తెలంగాణ ఇవ్వటానికి ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకోవటం ఈ పరిణామాలన్నీ జరిగాయి. అంతేకాకుండా ఈ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఇప్పుడు ఆయన వారసుడైన జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఆయన కూడా అదే అనుకున్నాడు. కానీ ఏంటంటే అక్కడ రకరకాల శక్తులు పనిచేసి ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపినప్పుడు కూడా ఆయనకి ఎక్కడో ఢిల్లీలో అధిష్టానం దగ్గర కొన్ని శక్తులు అడ్డం పడ్డాయని చెప్పుకుంటారు. సోనియా గాంధీ ఆయన ఈ పరామర్శ యాత్ర అంటే
ఈ రాజశేఖర రెడ్డి చనిపోయినందువల్ల వాళ్ళంతా హతాశులై కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా అప్పుడు వెళ్ళి ఆయన పలకరించి వస్తాను, ఒక యాత్రగా వెళ్తానంటే దాన్ని సోనియా గాంధీ ఒప్పుకోలేదు. ఇయన్నీ పరిణామాల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి తను సొంతంగా పార్టీ పెట్టుకోవటం, ఆయన మీద సిబిఐ కేసులవి పెట్టి ఆయన్ని జైల్లో వేయటం, 18 నెలల పాటు ఆయన జైలు నుంచి వచ్చాక ఈలోగా పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి రావటం జరిగింది. అయితే అప్పుడు ఏమైంది, కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో చేరారు. దాంతో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా బలహీనపడింది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఆయన ఎక్కువగా తర్వాత ఆంధ్రప్రదేశ్‌కే కాన్సంట్రేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా. తన పార్టీని మొదట్లో తెలంగాణలో పెట్టినా సరే, తర్వాత తీసుకెళ్ళి ఆయన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మొత్తంగా కూడా సీనియర్ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి, చనిపోయిన రాజశేఖర రెడ్డి. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఈ కోపంతోటి, అంటే తెలంగాణ ఇచ్చేంది, రాష్ట్రాన్ని విడదీసిందనే కోపంతోటి ఆంధ్రప్రదేశ్‌లో తుక్కుగా కాంగ్రెస్‌ను ఓడించారు. అసలు కాంగ్రెస్‌లో ఉంటే తమకు భవిష్యత్తు లేదని చెప్పేసేసి అధికారులు వాళ్ళ నాయకులందరూ కూడా బయటికెళ్ళిపోయారు. రకరకాల పార్టీల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు. కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళారు. అసలు వాళ్ళు ఊహించలేమనమాట. వాళ్ళు జీవితాంతం కాంగ్రెస్‌లో ఉండి కాంగ్రెస్ ఖద్దరుతోనే వాళ్ళు ఉంటారనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ రఘువీరారెడ్డి వీళ్ళంతా కూడా కొన్నాళ్ళు పార్టీని ఏదో నామమాత్రంగా కార్యకలాపాలు నడిపారు. ఈలోగా షర్మిలకి జగన్‌కి గొడవలు రావటం, ఆమె వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసేసి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఆమె పార్టీ పెడతాం, పార్టీ స్థాపించారు. ఇక్కడ ఆమె తన తండ్రి ఇమేజ్ తోటి ఆమె కొంతవరకు ఆ పార్టీని నడపాలని ప్రయత్నం చేసి పాదయాత్రలు చేశారు, కానీ ఆమె విఫలమయ్యారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ పిసిసికి అధ్యక్షురాలుగా అయ్యారు. అయినప్పుడు కూడా ఆమె తన తండ్రి ఇమేజ్ తోటి, అంటే మన ఎలక్షన్స్లో జగన్ని డ్యామేజ్ చేయడానికి ఆమె పనికొచ్చింది, కానీ పార్టీని మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి ఆమె ఉపయోగపడలేదు. ఇక్కడ తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక యాక్సిడెంటల్గా కాంగ్రెస్లోకి రావటము, ఆయన వచ్చినప్పుడు కూడా చాలామంది ఇంట్రెస్ట్ లేదు, ఆయన కాంగ్రెస్ వాది కాదు ఇప్పుడు అని చెప్పేసి సీనియర్లు కూడా ఆయనకు సహా నిరాకరణ ప్రకటించారు. అయితే ఏదో రకంగా ఇప్పుడు కేసీఆర్ నోట్లో నోరు పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన రేవంత్ రెడ్డి తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన సీఎం అయ్యాడు. ఇక్కడ సీనియర్లు అయితే ఇప్పుడు ఆయనకి మాట వింటలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్వ స్థాయిలో, అంటే రాజశేఖర రెడ్డి ఉన్న స్థాయిలో కాకపోయినా సరే కొంతవరకు ఇక్కడ నడుపుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాలేదు. అట్లాగే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కూడా చాలా చాకచక్యం ఉన్నాడు, వ్యూహకర్త అంటారు, కానీ ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ నేను హైదరాబాద్లోనే ఉంటాను, తెలంగాణలోనే ఉంటానని చెప్పేసి చెప్పారు. ఆయన ఏదో శిష్యగణాన్ని కూడగట్టుకుని అప్పుడప్పుడు స్మారక ఉపన్యాసాలు, స్మారక సమావేశాలు నిర్వహించడం తప్ప రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఆయన కూడా ఇప్పుడు పార్టీకి పెద్దగా ఉపయోగపడుతుంది ఏం లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత అప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేసే పరిస్థితి ఉన్న లీడర్స్ కనిపించలేదు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి లోటుని కాంగ్రెస్కి ఖచ్చితంగా తెలుపుతుంది.